ఫినాయిల్ కానీ యాసిడ్ కానీ డెటాల్ కానీ పిల్లలకు చాలామందికి ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆడుకుంటుంటారు, వాళ్ళు గోర్లు ఉంటాయి కత్తిరించుకోరు వాళ్ళు. మనం ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకు నెలగట్ట తీసుకొచ్చి కట్ చేయాలా, లేకపోతే వాషులు ఫినాయిల్ వాసన వస్తుందా, ఫినాయిల్ లేకపోతే స్మెల్ వస్తుందా అని ప్రతి ఒక్కటి కూడా మన ఇంటిలాగా చూసుకుంటే మన స్కూల్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు కూడా నేను చేసినా లేకపోతే మస్తు చేసినా నాకు రాలేదు నెగిటివ్ భావన రావద్దు. నెగిటివ్ వచ్చింది అనుకోండి మనం పని చేయలేము. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే మనము మన ఇంట్లో కంటే ఎక్కువగా మనం పనిచేయాలి. కొన్ని స్కూల్లో చూస్తున్నాను హెడ్ మాస్టర్లే చీపిని పట్టుకొని ఉడుస్తున్నారు. వాళ్ళకు ఉడవమని ఎవరు చెప్పలేదు. నా స్కూలు నా పిల్లలు అని అనుకుంటే అది సక్సెస్ అవుతుంది, మన స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంపిటీషన్ అయిపోయింది. గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్కి వెళ్తున్నారు. ప్రధానోపాధ్యాయులు కొంచెం యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం లోపల చెప్తున్నాం, క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యలో చెప్పే ఎవరు చూస్తలేరు. పేరెంట్స్ కావాల్సింది షోపుటం, బయట నీట్నెస్ కావాలి, అది కావాలి. మనం కూడా మన తెలివిని ఉపయోగించి అది క్రియేటివిటీ చేసుకొని మనం ఆ విధంగా చేయగలగాలి. చేస్తే మన స్కూల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందరు వచ్చారు, అందరిలాగా మనం ఉన్నాం అనుకోండి, మన వేస్ట్గా. కాబట్టి అదొక్కటి ఆలోచించండి. మన స్కూల్ డెవలప్ కావాలంటే ముందు నీట్నెస్ ఉండాలి.